అతి చిన్న వయసులో నన్ను విద్యాశాఖ మార్చులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలామంది నాకు చెప్పారు, అది కఠినమైన పోర్ట్ఫోలియో, మీకు అవసరమా అని. అందుకే కావాలి, భారతదేశ చరిత్ర తిరిగి రాయాలంటే మా పిల్లలే తిరిగి రాయగలుగుతారు, అందుకే ఈ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నానని చెప్తాను జరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, నిధులు కేటాయించాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా భర్తీ చేయాలని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్న. రాబోయే సంవత్సరంలో భర్తీ చేసి మళ్ళీ మీకు కంపడతామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. రీసెర్చ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజ్ అయితేనే ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని కూడా మనందరికీ తెలిసిన విషయమే.